తర్వాత నువ్వు కట్ చేయి. ఓకే, కొత్త కీర్తన ఉంది కదా అందుకని అయిన తర్వాత కట్ చేయి ప్రతిసారి. 2 కీర్తనలు పాడేసుకుందాం. ఇవాళ కీర్తన మంచి హైలైట్. శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి, పురందరామ స్వామికి, లక్ష్మణ స్వామికి, పవన సుత వీర హనుమానికి, శ్రీ వాల్మీకి మహర్షికి, భగవద్ రామానుజాచార్య స్వామికి, శ్రీ ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ మధ్వాచార్య స్వామికి, శ్రీ వ్యాస మహర్షికి, శ్రీ దాసాంజనేయ స్వామికి, శ్రీల ప్రభుపాదికి, కృష్ణ గోదావరి మాయికి, గోవింద గోవింద. చక్కగా ఈ 2 కీర్తనలు, ఒకటేమో అన్నమయ్యది, ఒకటి రామదాస్ గారిది. మనం ఆల్రెడీ త్యాగరాజ స్వామి పాడేసుకున్నాం. చూడు లైన్ ఎంత బాగా వచ్చిందో. వినయ్ అలా సెట్ అయింది చూడు. రోజు పాడుకునేదేమో రామదాస్ గారిది, ఇవాళ వినయ్ తీసుకొచ్చిందేమో అన్నమయ్య. మనం ఇప్పుడు అనుకోకుండా పాడుకున్నది త్యాగరాజ గారు. ఎంత భాగ్యం చెప్పండి. వాళ్ళు పుట్టిన తెలుగు నేలలో మనం పుట్టాం. దౌర్భాగ్యం తెలుగు రాని వాళ్ళని పడుతూ ఉన్నారు. తెలుగు నేర్పితే వెలుగుస్తుంది. నేనా చక్కగా ఈ కృష్ణా జిల్లాకి కృష్ణదేవరాయలు వారు వచ్చి రాసే రామోత్తమాలు. తెలుగదేలయన్న దేశంబు తెలుగేను, దేశ భాషలందు తెలుగు లెస్స. ఇప్పుడు తెలుగు లెస్స కదా, ఇంగ్లీష్ లెస్స. సరేనా? మనం రోజు పాడుకునేటువంటి అంతారామాన్ని పాడేసుకుని అన్నమయ్య కీర్తనలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సరేనా? అంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులును సురలు తారలును ఆ మహాముదులు అవని జంబులు అంతారామమయం ఈ జగమంతారామమయం అండాండమ్ములు పిండాండమ్ములు బ్రహ్మాండమ్ములు బ్రహ్మలు మొదలుగా నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతారామమయం ఈ జగమంతారామమయం అంతారామమయం ఈ జగమంతారామమయం. శ్రీ భద్రాచల రామదాసు గారికి, సీతారామచంద్రమూర్తి భగవానికి, శ్రీ దాసాంజనేయ స్వామికి. మీరు నడిచి తిరుమలకి వెళ్ళారు అన్నవాళ్ళు చేస్తారు. చాలా చేతులు లేస్తాయి. నడిచి తిరుమలకి మెట్లు మీదుగా కదా, వెళ్ళినోళ్ళు మళ్ళీ వెళ్ళండి, వెళ్ళినోళ్ళు మధ్య మధ్య వెళ్ళండి. ఆ అనుభూతి పొందాలి. ఆ వెళ్ళినప్పుడు మనకి ఇంచుమించు 10 కిలోమీటర్లు దాటిపోవాలి కదా. హనుమంతుడు వస్తాడు కదా, చాలా అందంగా ఉంటాడు కదా. పివిఆర్కే ప్రసాద్ గారి టైంలో పెట్టారు. అసలు హనుమంతుడు సుందరుడు కదా. సుందరే సుందరే సీత, సుందరే సుందరే రామ, సుందరే సుందరే కావ్యం, సుందరే సుందరే కవి, సుందరే సుందరే కవి, సుందరే సుందరే వనం, కిం న సుందరం. సుందరమైన రాముడు, సుందరమైన సీత, సుందరమైన కవి అంటే హనుమంతుడు, సుందరమైన కవి అంటే వాళ్ళు, సుందరమైన వనం,
ఇలా అన్నీ సుందరం కదా, ఇందులో సుందరం కానిది ఏంటి అంటారు. ఆ సుందరమైన రూపం నాకు కనబడుతుంది హనుమంతుడు. ఎప్పుడైనా అక్కడికి వెళ్తే ఒక కీర్తన గుర్తొచ్చేస్తుంది, అదే పాడుతుంటాను ఎప్పుడు. వెళ్ళినప్పుడల్లా అక్కడ ఆగి పాడుతూ ఉంటాను. ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా ఓ దశముఖార ఓ హనుమంతుడ బాపు బాపగా పరగితిగా ఓ దశముఖార ఓ హనుమంతుడ బాపు బాపగా పరగితిగా ఈ దేహముతో ఇన్ని లోకములు నీ దేహమేక నిలిచితిగా ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా. ఎంత బాగుంటాడో, ఎంత చిక్స్, ఆ బొగ్గలు, ఆ కళ్ళు, సుందరమైన హనుమంతుడు. అందులో అన్నమయ్య చెప్పిన ఆ చరణ భావం ఏంటంటే ఓ దశముఖహర అంటే దశకంఠుడి యొక్క గర్వాన్ని అణిచినవాడు అని అన్నమయ్య చెప్పారు. ఈ కీర్తనలో అన్నమయ్య రామచంద్రమూర్తి గురించి చెప్తున్నారు. మీరందరికీ తెలిసి ఇది అన్నమయ్యదో కాదో అని మీకు డౌట్ ఉండొచ్చు, కానీ ఇది పాడగానే మీ అందరికీ సినిమా గుర్తొచ్చారు. వస్తే నేనేం చేయలేను, కానీ అన్నమయ్యని గుర్తుపెట్టుకుని రాముని గుర్తుపెట్టుకోండి. పాడతారా? నేను పడేనా? పడదామా? దేవదేవం భజే. అమ్మో, గ్రేట్ గ్రేట్. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాప్రకాయం రాజారి కోదండ రాజదీక్షా గురుం రాజీవలోచనం రామచంద్రం భజే దేవదేవం భజే దివ్య ప్రభావం పంకజాసన వినుత పరమనారాయణం శంకరాజిత జనక ఛాపదలనం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభుద వినుతం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి
దివ్య ప్రభావం. శ్రీ హనుమాచార్య స్వామికి, శ్రీ కోదండరామస్వామికి, శ్రీ సీతామాయకి, శ్రీ లక్ష్మణ స్వామికి, తిరుమల తిరుపతి ధామ్కి, శ్రీ వాల్మీకి మహర్షికి, శ్రీ దాసాంజనేయ స్వామికి, విజయవాడ భక్త బృందకి గోవిందా. చక్కగా అందరూ 2 పట్టుకుని ఈ వేలు వాడకండి. అందరికీ మాలలు ఇచ్చారు కదా, ఈ వేలు వాడకుండా చక్కగా నడుము నిలబెట్టి చక్కగా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమాన్ అంజనాసూనో వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖా లింగాక్షో అమిత విక్రమ ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రాకాలే విశేషతః సర్వత్ర మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ అయోధ్య రామ. శ్రీరామ జయ రామ దశరథ రామ. శ్రీరామ జయ రామ కౌసల్య రామ. శ్రీరామ జయ రామ జానకి రామ. శ్రీరామ జయ రామ కోదండ రామ. శ్రీరామ జయ రామ జగదభిరామ.
శ్రీరామ జయ రామ కళ్యాణ రామ శ్రీరామ జయ రామ కళ్యాణ రామ శ్రీరామ జయ రామ జగదభిరామ శ్రీరామ జయ రామ జగదభిరామ శ్రీరామ జయ రామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ భద్రాద్రి రామ శ్రీరామ జయ రామ జయ జయ 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 రామ శ్రీరామ జయ రామ పట్టాభిరామ శ్రీరామ జయ రామ పట్టాభిరామ శ్రీరామ జయ రామ పావన నామ बोलो सीताराम चंद्रमूर्ति भगवान की लक्ष्मण स्वामी की पवन सुत वीर हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की बोलो सीताराम चंद्रमूर्ति भगवान की श्री कोदंडराम स्वामी की श्री सीता माई की श्री लक्ष्मण स्वामी की श्री दासांजनेय स्वामी की श्री वाल्मीकि महर्षि की श्री व्यास महर्षि की श्री भगवत रामानुजाचार्य स्वामी की श्री आदिशंकराचार्य स्वामी की श्री मध्वाचार्य स्वामी की श्री पतंजलि स्वामी वार की श्रील प्रभुपाद की गोविंदा गोविंदा जय श्री राम प्रिय భగవద్భక్తులారా అందరికీ అంతారామయం అనే మన రామకథా వైభవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు జూలై 16వ తేదీ 2023 మనం ఈ అంతారామయం అనే ఈ కార్యక్రమం 17వ రోజులో ప్రవేశించాం. అంతా రాముని కృప, రాముని యొక్క వైభవం. మనం ఎన్నో విషయాలు చర్చించుకుంటూ, అంతా రాముడి విషయాలే చర్చించుకుంటూ 1-2 సార్లు అలా భాగవతంలో కూడా జంప్ అయిపోయి వచ్చాం. ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారాల్లో బాగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన అవతారాలు ఏవి కదా. ఎందుకు అంటే వాళ్ళిద్దరూ, అంటే రామచంద్రుడు కానీ కృష్ణుడు కానీ భగవంతుడు మానవులతో కలిసి వాళ్ళల్లో కలిసిపోయిన అవతారం. ఇంకా రాముడైన రాజుగారు అబ్బాయి, అందుకని కొన్ని చోట్ల అలా మెయింటైన్ చేశాడు. అంటే రాముడికి అసలు బిల్డప్ లేదు, అసలు నేను చక్రవర్తి కొడుకుని అలాంటివి ఏమీ లేవు. కృష్ణుడు అయితే బాగా మాస్ కదా, అంటే అన్నమయ్య చెప్తారు కదా, పరతత్వం భగుబాలుడు పరిపరి విధముల
త్వంబగు బాలుడు సద్దుల మూటలు సంకల వేడి. అసలు ఎంత చెప్తారంటే ఆ 3 చరణాల్లో సద్దుల మూటలు సంకల వేడి అంటే ఏమిటి? పొద్దున్నే సద్దన్న మూటలు సంకల పెట్టుకుని వెళ్ళిపోతారు. అలాంటి వారందరితో వెళ్ళిపోయి కళ్ళు మూసుకుని ఆడుకుంటూ ఆ భోజనాలు కూర్చున్నప్పుడు వాళ్ళు వాళ్ళ ప్లేట్లో వేసి పెడితే తినేసి అంటే ఎలా కలిసిపోయాడు? ఏదో నీళ్ళు పాలతో కలిసినట్టు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతాడు, ఎవరి పిల్లోడు అసలు, వీళ్ళు ఊరికే అనవసరమైన హైప్ ఇచ్చారు అని అనుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి దెబ్బ తినేసి 4 తలకాయలతో స్వామి పాదాల మీద పడి కడుగుతారు. ఆ తర్వాత అర్థమై ఆయన మీరు భాగంలో చదవండి. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజవకసం ఇన్మిత్రం పరమానందం పూర్ణ బ్రహ్మ సనాతనం. అది ఏమిటి? ఈయన అసలు మాకు ఆయన ద ఫస్ట్ లివింగ్ బీయింగ్ క్రియేటెడ్ బై హిమ్. నాకే అపాయింట్మెంట్ దొరకపోదు సార్, డిసప్పాయింట్మెంట్ అయ్యింది. వీళ్ళేమి అసలు ఆడేస్తున్నారు. ఇంకొక సందర్భం, ఇది భాగవతంలోదే. ఒక దుఃఖంలో తెలిసింది అదే మనం చిన్నప్పుడు కాళ్ళు జాపి ఏమంటారు దానికి, ఏం పేరు? కాళ్ళు జాపి ఏంటో ఒళ్ళు దూకు ఏదో పేరు. అలా ఆడేసేవారు పిల్లలందరూ. ఎవరి నుంచి? వరుణదేవుడు వాయుదేవుడు ఇద్దరు వచ్చాడు. ఇది గోపబాలుడు వయసు పరిగెత్తుకొస్తున్నారు. ఊగినప్పుడు ఎలా చూస్తారండి? ఇలా చూడొచ్చు కదా, కృష్ణుని ఇలా చూస్తుండేవాడు. అక్కడ దాకా వచ్చి చేపట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఎవరికి దేవుడు? వరుణుడికి, వాయుదేవుడికి, ఇంద్రుడికి, బ్రహ్మదేవుడికి, ఏళ్ళకి దేవుడు. బృందావనం వాళ్ళకి దేవుడు కాదు. అర్థం చేసుకోండి. రామాయణంలో సిమిలారిటీ నేను చెప్పానా మనం చెప్పాను. రాముడు దేవుడని ఎవరికి తెలుసు? లక్ష్మణుడికి తెలుసు, కైకకి తెలుసు, అమ్మవారికి తెలుసు, సీతమ్మవారికి, సుగ్రీవుడికి తెలుసు, రాముడికి తెలియదు. ఉన్నారు కదా. మరి రాముడు అలా అనుకోకూడదు కదా. అనుకుంటే వీడు చావుడు కదా. వాడు వరం పొందింది ఏంటి? మనుషులు నరవాళ్ళని నన్ను ఏం చేయలేదు, ఐ డోంట్ కేర్. సరే, ఈ వాయువు వరుణుడు ఇద్దరు పరిగెత్తు రావడం ఇప్పుడు చేయాలిగా. తడి వెనకెళ్ళిపోతుంది. ఈ గోపాలు ఏంటిరా, ఈ కూడా రాదా? మీ ఊళ్ళో ఈ కూడా నేర్పలేదా? ఇదిగో నువ్వు దొబ్బా, ఇలా పరిగెత్తుకొచ్చావా? అలా దొబ్బలంతే. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి తెలుసుగా ఆయన బాసు. ఆ పిచ్చి పిచ్చి వేషాలు అయితే పోద్ది పీసు, వాళ్ళకి లాస్. వాళ్ళు చాలా చేయలేరు కదా, తెలుసు కాబట్టి కృష్ణుడు అలా తెలిసిపోయాడు. అంటే మనం ఇంకా అందులో తెలిపితే ఎందుకు రాలేమని ఆగిపోతున్నాను. ఈ కూర్చున్నప్పుడు భోజనాలు పెడితే నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పేవాడు. మధ్యలో కూర్చునేవాడు. దాన్ని భాగవతం ఎంత బాగా పోలుస్తారో. భాగవతం చదవాలి, రామాయణం వినాలి. మన పెద్దవాళ్ళు అనిపించారు. పుప్పొడి ఉంటుంది కదా కమలంలో, అలా మధ్యలో ఉండేవాడు కృష్ణుడు. వాళ్ళందరూ చుట్టూ కమలపు రేకులు వల్లే ఉండేవారు. అసలు కూర్చో అని ఓ స్వీట్ పెట్టేవారు, తర్వాత ఏదో ఆట పెట్టేవారు, లేకపోతే ఒక మందు పెట్టేవారు.
కళ్ళు మూసుకున్నాడుగా, అందుకని ఏదో ఫ్లవర్ తెచ్చి పెట్టేసాడు. అడవిలో పూలు కదా, కృష్ణుడికి అడవికి ఉన్న సంబంధాన్ని తెలిపే ఒక పేరు చెప్పండి ఎవరైనా. నేను పాట పాడతాను, కనిపెట్టాను. పాడ, మీరు కూడా పాడేయండి. జయ రాధా మాధవ జయ కుంజ విహారీ గోపిజన వల్లభ గిరివరాధారి గిరివరాధారి యశోదనందన బ్రజ జనరంజన యమున తీరా వనచారి జయ రాధా మాధవ జయ కుంజ విహారీ. చెప్తారా? వనచారి మా అమ్మాయి చెప్పింది సౌమ్య. ఆయన మెడలో మాల వేసుకుంటారు కదా, అందుకని వనమాలి వనమాలి రాధారమణ పాట కూడా ఉంది కదా. కాబట్టి మరి ఆయన వనమాలి, రాముడు ఎవరు? వనవాసి. అయోధ్యవాసి టు అడివాసి అయ్యారుగా 14 ఏళ్ళు. అవునా? వనమాలి వనవాసి. ఆయన అడవికి వెళ్ళడానికి కృష్ణుడు చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయాడు. ఈయన కూడా వెళ్ళేది 14 ఏళ్ళ వయసులో, మళ్ళీ 14 ఏళ్ళు వెళ్ళాడు. మనం వెళ్ళకపోతే కథ నడవక. రాముడు భూమిపైన నడయాడిన ధర్మస్వరూపం, ధర్మమూర్తి. మనం ఆ భూమిలో మనం జన్మించాం. ఎంత పొంగు ఉండాలి మనకు, ఎంత గర్వం ఉండాలి. ఈ జన్మను ఇచ్చినందుకు, ఈ భూమిలో ఇచ్చినందుకు, ఇన్ని సదుపాయాలతో కూడి ఇన్ని మనకి ఇచ్చినందుకు ఎప్పుడూ కృతజ్ఞతని కోల్పోకూడదు. గురువుల పట్ల, తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, దేశం పట్ల, ఋషుల పట్ల, ఈ కావ్యాల పట్ల. రామాయణాన్ని ఏమంటారు? కావ్యం. ఆది కావ్యం బలరు నిక్షకం. ఆ పాట విన్నారు కదా? శ్రీలు పొంగిన జీవ గద్దయు పాలు బారిన భాగ్యసీమై వరలినది ఈ భరత ఖండం భక్తి పాడర తమ్ముడా, భక్తి పాడర తమ్ముడా. ఎంత గొప్పదనాన్న! ఎన్ని లక్షల మంది యుద్ధ వీరులు, ఎన్ని లక్షల మంది స్వతంత్ర వీరుల రక్తంతో కలిసి పునీతమైంది ఈ గడ్డ. అలాంటి ఈ గడ్డలో ఇప్పుడు ఎర్రగడ్డ బ్యాచ్బోర్డు ఉందన్నారు. దేశభక్తి ఉండదు, దైవభక్తి ఉండదు. అదేదో డ్యూటీ, వీలైతే డ్యూటీ, నో బ్యూటీ. అసలు జ్ఞానం లేక, వైరాగ్యం లేక. అందుకని ఎప్పుడు జ్ఞానం అనేది ఖడ్గంతో ఖండించు అంటారు కృష్ణ. భగవద్గీతలో స్పష్టంగా చెప్తారు, జ్ఞాన ఖడ్గంతో ఖండించారు, ద సోర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు. అంటే మనం సమయం ఎంత దొరికితే అంతా వినడానికి, చదవడానికి, జపం చేయడానికి వాడాలి. ఇంకేంటి అని మొదలెట్టుకో. టైంపాస్ వ్యవహారాలు చేయకూడదు. ఈ శ్లోకం మీతో చెప్పించానేమో, అందరు చెప్పండి. కాలక్షేపో కాలక్షేపో న కర్తవ్యం. అందరు చెప్పట్లేదు, ప్రసాదం పెడతారు ప్లీజ్. కాలక్షేపో, 2 రకాల ప్రసాదాలు పెడతారు ప్లీజ్. ఓకేనా? మీరు అనౌన్స్ చేస్తే కాలక్షేపో 2 ప్రసాదాలు చేసి ఒకటి పెరిగింది. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయు దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే అర్థం ఏంటి? కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకంటే
ఆయుర్దాయం